హలో. చిట్టి చిలకమ్మ పొట్టి పోగొట్టిందా? హలో, చెప్పు. సాంగ్ బాగుందా? బాగుంది బంగారం. గిడ్డి చిలకమ్మ కొట్టిందా? హలో, ఏం తిన్నావు? ఎవరు? నేను మ్యాగీ. నువ్వు? లీట్ రోస్ట్. అంటే అది ఒక రకంలే ఫుడ్లో. సరే, ఫ్రూట్స్ తింటావా నువ్వు? ఏ ఫ్రూట్స్? లీడ్. లీడ్ అదేలే, బల్లిగుడ్లా? లీడు, ఫ్లైట్స్, బీట్, బూట్స్. లిజర్డ్ తింటావా? లిజర్డ్ తింటావా? ఏ లిజర్ అంటే ఏదే లెఫ్ట్ నాకు వస్తాయి ఇంకా. లిజర్డ్ అంటే ఏంది? ఎలక కదా. నీ అవ్వ. ఏం లిజర్డ్ అంటే? లిజర్ అంటే అది పందికొక్కు కాదు. హలో, గ్యాప్ ఇచ్చావు, మెడతో కొడతాను నీకు ఇది ఎక్క. ఏ ప్రేమగా మాట్లాడు, ఎందుకు సీరియస్ ఉన్నావు ఈరోజు? ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం రాలే. ప్రేమ ఉంటే నీ అక్క అనేది చెప్పాలి కదా. ప్రేమతో తిడుతున్నావా? మళ్ళా నాకు ప్రేమ ఉంది, నేను తిడుతున్నా. రేపు పొట్టిగా మెడతో కొడతా నీ అవ్వ. తిట్టకూడదా? నువ్వు తిట్టకూడదు, నేను తిట్టచ్చు. అర్థమైందా? నీ ఇష్టం. అబ్బా పొద్దు భారీగా అబ్బా. ఏమి గుర్రపైన ఎక్కి గుర్రం బైక్ ఎక్కేవా? మళ్ళా ఎందుకు మరి అంత హైట్ నుంచి పడి ఏమైనా కాళ్ళు చేతులు విరుగుతాయి నీకు? అట్లా ఎరుగుతాయి నా, మన వేరే అట్లా ఈ నుంచి 1000 అంతస్తుల అడుగు నుంచి దుంగుతా తెలుసా నేను. ఎక్కడి నుంచి? 1000 అడుగుల అంతస్తు నుంచి. ఏ గుర్రం నుంచా? అవును మళ్ళా. కాదు, అంత హైట్ కంటే ఏదైనా చిన్న గాడిద పిల్ల అలాంటి దాని మీద ప్రాక్టీస్ చేయొచ్చు కదా. మిడతా కొడతా నీ అవ్వ, నీ అక్కవ. నువ్వు బాగుండాలనే కదా, నాకు టెన్షన్ వాళ్ళ గుర్రం తోలితే. మన గుర్రం తోలుతాను, ఫ్లైట్ తోలుతా. హార్స్ ఎంత స్పీడ్ తోలుతావు నువ్వు? హార్స్ లో ఎంత స్పీడ్ వెళ్తావు నువ్వు? 1 మిలియన్స్. అంటే 1 మిలియన్స్ అంటే దానికి తెలీదు. 16 కోట్లు. అవునా? ఏదో నాకు సరిగ్గా నువ్వు చాలా అంత వేరే రకంగా మాట్లాడతావు, అర్థమే అవ్వదు. మళ్ళా ఇంకట్లుంటావు మళ్ళా నాతో. ఇది మొగ గుర్రమా ఆడు గుర్రమా నువ్వు తోలేది? ఆడగుర్రం. ఎందుకు దాన్ని హింసిస్తున్నావు? నాకు ఆడదని చూస్తే నిన్ను చూసినట్టే ఉంటుంది అట్లా. అంటే నేను గుర్రం ఒకటేనా? ఒకటే. ఓకే ఓకే. నేను చూస్తే దాన్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. దాన్ని ఏమని చేయాలనిపిస్తుందా నన్ను చూస్తే? గట్టి తీసుకొని కొడతాను లోపల ముద్దు పెట్టాలనిపిస్తుంది అన్నావు, అది కూడా చేయొచ్చు కదా. ముద్దు నార్మల్గా చేసుకో. మీ ఇద్దరికి ఓ మంచి గిడ్డి గుర్రం పుడుతుంది. గట్టి తీసుకొని కొడుతుంది. స్కేటింగ్ చేస్తావు నువ్వు? స్కేటింగ్ కేటీఎం తోలినా, పీటీఎం తోలినా. నేను స్కేటింగ్ అంటున్నా. పిఎం కూడా తోలినా. స్కేటింగ్ తోలినా. స్కేటింగ్ అంటే ఏం చెప్పు? స్కేటింగ్ అంటే ఇది కదా, పెద్ద గాల్లో పోతుంది హూ అని, అది అట్లా. అది జెట్ కదా. అదేలే అదేలే మళ్ళీ నాకే చెప్తా ఉన్నా. సరేలే, నువ్వు ఏదో నాకు సరిగ్గా తెలియదు. సరే, నువ్వు ఎప్పుడైనా మంచి ప్రదేశాలకు వెళ్ళావా? మంచు ప్రదేశ్కి వెళ్ళినా, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినాను, న్యూఢిల్లీకి వెళ్ళినా, హైదరాబాద్కి వెళ్ళినా. నేను అంటున్నది స్నో ఉన్న చోటుకి ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళాను. మధ్యప్రదేశ్ వెళ్ళినా, శ్రీలంక వెళ్ళినా. శ్రీలంకలో స్నో ఉందా? శ్రీకాకుళం శ్రీకాకుళంలో స్నో ఎక్కువ ఉంటాయి కదా. శ్రీకాకుళంలోనేనా ఉండేది హిమాలయాస్? మళ్ళా అవునా? ఎంత డిస్టెన్స్ మనకి శ్రీకాకుళం? ఎంత 5 కిలోమీటర్లు అంతేనా? తెల్లా, నేను ఎప్పుడు వెళ్ళలేదే మరి. నువ్వు ఎలాగో అని చెప్పి జోక్ చేస్తున్నావు కదా. నిజమే. హిమాలయస్ అంటే ఏంటి? అన్ని నీళ్లు గీళ్ళు ఉంటాయి చూడండి. ఫారెస్ట్ ఉండి అదే కదా. ఓకే. ఏం తింటాను? చెప్పా కదా.
మ్యాగీ తిన్నామని చెప్పావుగా. మ్యాగీ డైలీ తింటా. నేను ఇప్పుడు తినాలి మళ్ళా. ఏ తినాలి మరి? టైటల్స్ అంటే మంచి బాగా రోస్ట్ కాల్చి దాన్ని. ఎలక మాంసమా? కాదది ఫుడ్ ఉండేది, కొత్తగా ఫుడ్ వస్తుంది, ఇంకా మార్కెట్లోకి ఎవరు వేసిండే అట్లా వస్తుంది. అవునా? ఆ, ఫారెస్ట్లో ఎప్పుడైనా నువ్వు హంటింగ్ వెళ్ళావా? వెళ్ళినా, ఫారెస్ట్కి వెళ్ళినా, అడవిలోకి వెళ్ళినా, కొండల్లో గుట్టల్లో. ఏమి ఏరుకోవడానికి? ఏరుకోవడానికి కాదు, చంపేయడానికి, వేటాడడానికి. ఓయమ్మా, ఏం చెప్పావు? వేటాడని. ఏం వేటాడావు? ఏం వేటాడావు నువ్వు? బుట్బుటర్స్, బట్బటర్స్, తెలుగులో చెప్పు, నాకు అర్థం అవ్వదు. ఏం వేటాడావు? బుట్బుటర్స్, గిల్కిటర్స్. తెలుగులో చెప్పు. తెలుగేది, తెలుగులో ఉండేవి ఇంకా కాదు. జంతువుల్ని వేటాడావు. పులిని వేటాడావా ఎప్పుడైనా? పులి కన్నా పెద్దవైనవన్నీ. అవునా? మళ్ళీ సింహం కన్నా ఎక్కువ పైన. ఏనుగు? మన ప్రపంచంలో తెలియకుండా జంతువులు కూడా ఉన్నాయి తెలుసా. అవును, చాలా ఉంటాయిలే, నాకు ఐడియా లేదు. మళ్ళా ఏదో నువ్వు అడ్వెంచర్స్ ఎక్కువ చేస్తావా? మళ్ళా అడ్వెంచర్స్ అంటే ఏంటి ఏంటి చెప్పు. మన మామూలుగా జంతువులు, అట్లా జంతువుల్ని, పాములు, నక్కలు, కుక్కలు. అడ్వెంచర్స్. అవు, స్కై డైవ్ చేసావా నువ్వు ఎప్పుడైనా? 96. ఏం గ్యాప్ వస్తుంది నీ ఏవా? స్కై డైవ్ చేసావా? చేశాను. ఎక్కడ? లో ఆ? 96 సార్లు చేశా. ఎక్కడ? ఉమ్? ఎక్కడ చేసావు స్కై డైవ్? కాశ్మీర్. ఆ హైట్ నుంచా? మళ్ళా పారాషూట్ వేసుకున్నావా? వేసుకోలే. మరి ఎలా? అంతే ఇట్లే. వాళ్ళు ఏదో అండర్వేర్ ఇస్తారంటేనే ఒకటి. ఆండ్రాయిడ్ కూడా లేకుండా దుంకినా. ఏం వేసుకోకుండా? ఏం వేసుకోకుండా దుంకినా. అయ్యో, అందుకే నన్ను ఏం చేయలేవేమో కదా అయితే. ఇంకా ఏంటి చేయాలి, అన్నీ చేస్తాను నేను. మండా అక్కడి నుంచి పడితే ఏం అవ్వలేదా? ఏం అవ్వాలి మనకి, మన బాడీ ఐరన్ 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 కన్నా గిట్టిది. అంటే వాటర్లోకి దుంకావా? ఆహా, బయట, ఆ? బయటికే. ఏ హైట్ నుంచి? నీ అవ్వ కొన్ని కోట్ల హైట్ నుంచి దుంకినా అంటే మళ్ళీ జోక్ చేస్తాడవా. డైరెక్ట్ ఏం లేకుండా దుంకావా? ఏం లేదు, బట్టలు కూడా లేవు. బేర్ బాడీతో దుంకావా? మళ్ళా చలిలో? ఈ ప్రపంచంలో ఎవడు దుంకలే. చలిలో దుంకావా ఏం వేసుకోకుండా? మళ్ళీ అందుకే అవార్డులు కూడా ఇచ్చింది కదా, మన ఆస్కార్ అవార్డులు, నంది అవార్డులు అన్ని మనకి వచ్చాయి. పేపర్కి రాలేదే మరి? ఎవరు కూడా వచ్చింది, నువ్వు చూడలే ఫార్మండా. ఎప్పుడు? డేట్ చెప్పు. డేటు 2007 3 సారీ, దీంట్లో ఇప్పుడు 2019 2014 చూడు, ఆ మధ్యలో. నాకు ఒకసారి పంపించు ఎప్పుడైనా, ఓకేనా? ఓకే, పంపిస్తారు మళ్ళా. కాదు, నువ్వు హీరోగా ట్రై చేయొచ్చు కదా. హీరోగా చేసిన, విలన్గా చేసిన, కామెడీగా చేసిన, మొత్తం అన్నీ చేసిన. అవునా? హీరోయిన్గా? హీరోయిన్గా చేయలే. చేయలేదా? చేయలే. ఏది మూవీ నేమ్? పెల్పాల్స్. ఏ భాష? పెల్పాల్స్, పట్పట్స్. ఏ భాషలో? ఏ భాషలో చేసావు? కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, మళ్ళీ మొత్తం అన్ని భాషలు విడుదలైనవి. రికార్డులు సృష్టించింది. నేను ఎప్పుడు వినలేదే. నువ్వు వినలేదు, నువ్వు చూడలేదు కూడా. జఫాముండా, నువ్వేం తెలుసు నీకు బొగ్గు భూషణ్తో. అవును, నువ్వు వేసే ప్యాంట్ చాలా స్టైల్గా ఉంటుంది. ఏ బ్రాండ్ అది? నువ్వు వేసే ప్యాంటు చాలా స్టైల్గా ఉంటుంది. ఏ బ్రాండ్ అంటున్నా? చుచ్కేట్. చుచ్కేనా? చుచ్కేట్. పుచ్కే అని పెట్టుకోకూడదా? జఫాముండా వాళ్ళు పెట్టిండేది. అంతే. టీ షర్ట్స్? అది కూడా. బనీన్? అన్నీ. కింద నిక్కర్? అది కూడా. అన్నీ ఒకే బ్రాండా? అన్నీ. షూ చేస్తావా నువ్వు? షూ వేస్తా, మళ్ళా క్యాట్స్, బిల్స్ వేస్తా. ఇంకా నైట్రోజిన్ వేస్తా.
ఇంకా కోట్స్, కోల్స్, గీల్స్, యాప్స్ వేస్తా, మొత్తం అన్నీ వేస్తా. ఈ ప్రపంచంలో ఎవడు ఏంది నేనే వేస్తా. క్యాప్స్? యాప్స్ కూడా వేస్తా. అవునా, చాలా స్టైల్గా ఉంటావు. మళ్ళీ గట్లుంటుంది మన శివతోటి. సరే ఇంకేంటి? సరే బేబీ, ఇప్పుడు మా నా ఫ్రెండ్ ఒకతను స్పోర్ట్స్ బైక్ కొన్నాడు, రైడ్ వెళ్దామా అంటున్నాడు. ఆలోచిస్తున్నా రేపు వెళ్దామా వద్దా అని. మీ మెట్టు కొట్టలేక అవలే చేస్తాను లోపల. స్పోర్ట్స్ బైక్ కదా అందుకు. నేను డబుల్ షో నేను వస్తాను. నేను ఏంటి? మన జీప్లో పోదాం. జీప్లోనా? ఏ జీప్ అది? పిట్ పిట్. నాకు అసలు నువ్వు చెప్పే బ్రాండ్సే తెలీదు. కొత్తగా వస్తుంది ఇంకా మార్కెట్లో కదా, దాన్ని వేసుకుని పోతే గాలి ఇంకా ఫ్లైట్ కన్నా అంతస్తులో పోతాం పైకి. కాదు, తను స్పోర్ట్స్ బైక్ చెప్పాడు, జీప్ కాదు. మనము ఫ్లైట్ హెలికాప్టర్ కంటే మనమే ముందు ఉంటాం ఆడ, అట్లా పోతుంది. ఎంత స్పీడు? 0.4. హెలికాప్టర్ 94. ఇది ఫ్లైట్ ఎంత పోతుంది? ఇదే తక్కువ. ఫ్లైట్ ఎంత స్పీడ్ వెళ్తుంది? 36. ఎంత? 36 కోట్లు. స్పీడ్ అంటుంది. స్పీడా? నీ సరిగ్గా మాట్లాడాను సిగ్నల్ లేనట్లుంది ఇక్కడ. సారీ. స్పీడ్ ఎంత వెళ్తుంది ఫ్లైట్? 90 ml. ఇది హెలికాప్టర్? ఇది చెప్తే కదా నీ మర్చిపోయాను, చెప్పు ఒకసారి. 9. మన జీపు? మన జీపు 0.2. 0.4? 2. 0.2 అంటే చాలా స్పీడే. మళ్ళా గట్లుంటుంది మళ్ళా మనతోటి. రేపు వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నా బైక్లో. బజార్ గుండా నాకు వస్తాయి మంచి కూతురు వస్తాయి. ఇంకా మంచిగా మాట్లాడు. స్పోర్ట్స్ బైక్ కదా అని. నీకు వాడు ముఖ్యమా నేను ముఖ్యమా? నువ్వే, కానీ బైక్ ఒకసారి చూస్తామని. బైక్ అంటే నాకు చూడు జీపు, అర్థమైందా? మనకు లేవా బైక్స్? మళ్ళీ మనకి ఎన్ని ఉన్నాయి, కొన్ని కోట్స్లో ఉన్నాయి మనకి. ఎక్కడ పెట్టావు అవన్నీ? మొత్తం అన్ని మన ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే పెద్దది. అవును, అక్కడ పెట్టేసావా? మళ్ళా ఎయిర్పోర్ట్ కూడా మందే కదా. తీసుకురావచ్చు కదా. ఎయిర్పోర్ట్ కూడా మళ్ళీ మందే. అవునా? కొనేసిన ఈరోజు సాయంత్రం. ఎంతకి? 30 కోట్స్. 30 కోట్లకి ఇచ్చారా? మళ్ళా గట్లుంటుంది అలా శివతోటి. సరే సరే. మరి మరి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేద్దాం మళ్ళా. ఎప్పుడు బిజీగా ఉంటావా నువ్వు? మళ్ళీ ఏం వర్క్ ఉంది నిజం చెప్పు. మనకి ఈయన వస్తారంట. ఎవరు? సల్మాన్ ఖాన్ వస్తాడంట. ఎందుకు? మాట్లాడచ్చు కదా నూరుని. మీ ఇద్దరిది సేమ్ బాడీ కదా. మళ్ళీ అందుకే గట్లుండదు వల్ల. సరే సరే, మరి నేను ఒకసారి వాయిస్ వింటే కాన్ఫిడెన్స్ పెట్టవా? చెప్పు తీసుకొడతా, నీకు అవన్నీ అవసరం, మేమేమో మాట్లాడుకుంటాం, అవసరమా? సరేలే, నాకెందుకు మీ విషయాలు. సరే మళ్ళీ ఉందనా? మళ్ళీ ఫోన్ చేయి. సరే, దిస్ ఇస్ సౌమ్య. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. మళ్ళీ కిస్ చేయి మళ్ళా. మను. ఓకేనా? బాయ్, దిస్ ఇస్ సౌమ్య. I am cutting the call. Okay, I love you. I too. Bye. Bye.